అవును మేడం, ఆ పులివేషాలు లేసిన మందు వల్లే మా త్రిపుర మత్తెక్కి పడిపోయింది. సరే సరే, ఆ వెధవులు ఈసారి తనకు కనిపిస్తే నాకు ఫోన్ చేయండి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. అలాగే మేడం. ఓకే మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. ఇచ్చిన మాట ప్రకారం త్రిపుర నువ్వు కాపాడావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేయట్లేదు. ఇంకోసారి గనక మిస్ అయిందా ఆ తర్వాత నీ ఇష్టం. కానిస్టేబుల్స్ పదండి పదండి, పద. త్రిపుర, పద్మావతి, మిస్ అయిపోయావే నువ్వు. ఇప్పుడు ఎలా ఉంది త్రిపుర? పర్వాలేదా? మీ త్రిపుర మీకు దొరికింది కాబట్టి ఇప్పటికైనా మా మీద అనుమానం పోయిందా? లేదు, అనుమానం ఇంకా బలపడింది. ఆ పులివేసగాళ్లతో చేతులు కలిపి ఎవరు నాటకం ఆడించారో తెలుసుకుంటా. తెలుసుకున్నాక వాళ్ళ సంగతి చెప్తా. నువ్వేవైనా చేసుకో, మాకు మాత్రం జరిగిన దాంతో ఎలాంటి సంబంధం లేదు. పదమాయా. థ్యాంక్ యూ పద్దు. నువ్వే కనుక రాకపోయి ఉంటే ఆ రాక్షసులు నన్ను ఏం చేసుండేవాళ్ళో ఏమో. తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మ త్రిపుర, ఇక నుంచి నువ్వు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నువ్వు కనిపించకుండా పోతే పద్మావతి అరెస్ట్ అవుతుందని గిట్టని వాళ్ళు ఏమైనా చేస్తారమ్మా. ఈసారి అవకాశం ఇవ్వని మావయ్య గారు, మా జాగ్రత్తలు మేముంటాం. పద. అమ్మయ్యా, దొరికిపోతామేమోనని తెగ టెన్షన్ పడ్డాను. మొత్తానికి చాలా తెలివిగా బయటపడ్డాం. అవునే, లేదంటే ఆ ఎస్ఐ మన ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి చిప్పుకూడు తినిపించేది. హే, మీరేంటి సడన్ గా ఇక్కడికొచ్చారు? మిమ్మల్ని ఎవరైనా చూసారంటే కొంపలు మునిగిపోతాయి. ఇందాకే పని అయిపోయింది కదమ్మా. మా డబ్బులు మేము తీసుకోకపోతే బుక్ అయిపోతావమ్మా, అందుకనే వచ్చాం. అయితే నేరుగా ఇంట్లోకి వచ్చేస్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా చూస్తే మీకు మాకు సంబంధం ఉందని తెలిసిపోతుంది. ఆ తర్వాత మా దామిని జైలుకి వెళ్లడం, అక్కడ బాత్రూంలు కడగడం, రాళ్లు కొట్టడం చేయదా ఏంటి? మీరేమైనా బాత్రూంలు కడుగుతుంటే మా దామినికి చీపురిస్తారా? రాళ్లు కొడుతుంటే సుత్తేమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరు కదా. ఏయ్, ఏంటే ఇంతవరకు ఏం జరగనేలేదు? నువ్వప్పుడే నేను బాత్రూంలు కడిగినట్టు, రాళ్లు కొట్టినట్టు ఊహించుకుంటున్నావా? అంటే వీళ్ళిద్దరితో మనమిద్దరం మాట్లాడడం ఎవరైనా చూశారంటే మనం చేయాల్సింది అదే కదా అని అలా అన్నాను. నోరు మొయ్. ఎవరు చూడకముందే వీళ్ళని పంపించేద్దాం. డబ్బులివ్వు. తీసుకోండి డబ్బులు. ముందుక్క నుంచి వెళ్ళిపోండి. హలో, ఇందాకొచ్చారు, ఆడారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చారే వాళ్ళు? అది ఏదైతే జరగకూడదో, ఎవరి కంట్లో అయితే పడకూడదని కోరుకున్నానో అదే జరిగింది. ఇక దీని కంట్లోంచి నన్నెవరూ కాపాడలేరు స్వామి. ఇక నువ్వే నన్ను కాపాడాలి. ఏయ్, అడుగుతుంటే మాట్లాడవేంటి? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వేంటి గాల్లో చూసుకుని మాట్లాడుతున్నావు? కొంప తీసి నువ్వు చేసిన వెదోపాలన్నింటికి భగవంతుడికి దొరకకూడదని మొక్కుకుంటున్నావా ఏంటి? చిచి, మరి వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చినట్టే? ఇంకెందుకమ్మా, డబ్బుల కోసం. నువ్వు నోరు ముయిరా ఎదవా. మీరు డబ్బుల కోసం వచ్చారా? అంటే మీకు ఈ దామినికి సంబంధం ఉందన్నమాట. అందుకే మీ ఇద్దరూ నా మీద రంగులు కొట్టారు కదా, అందువల్లే నాకు కళ్ళు తిరిగాయి కదా. అంటే ఇదంతా ఈ దామిని వేసిన కుట్రలో భాగమే. చెప్తాను. ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి మావయ్య గారికి ఈ విషయం చెప్పి మీ ఇద్దరి అంతు తెలుస్తాను. డబ్బుల కోసం వచ్చామన్నారే గాని మా దగ్గర మందు కోసం వచ్చామని వాళ్ళు చెప్పారా? ఏయ్, మరి దేనికోసం వచ్చారే? దసరాకి చందా అడిగారు.
మీరేమో ముష్టి 500 ఇచ్చారు. మనం అలా కాదు కదా, జాలితో కరిగిపోయి అదిగో అలా 5000 ఇచ్చేసాం. అవునమ్మా, అమ్మగారు మా మీద జాలిపడి మాకు 5000 ఇచ్చారు. ఈ తల్లి చేసిన మేలు మేము జన్మలో మర్చిపోలేం. వస్తామమ్మా. నమ్మనే, నేను మిమ్మల్ని అస్సలు నమ్మను. మొత్తానికి మీ ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు. నన్ను కిడ్నాప్ చేసి పద్దుని జైలుకు పంపించాలని ఏదో కుట్ర పన్నారే. అందుకే వాళ్లతో చేతులు కలిపారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిన దానిలో మాట్లాడుకో. అందరూ మీలా పిసినారులే ఉంటారా ఏంటి? మీరు 500 ఇచ్చారంట. పాపం పిల్లలు గలవాడు కదా అని జాలిపడి ఒక 5000 ఇచ్చాను. ఈ మాత్రం దానికే లేనిపోని స్క్రీన్ ప్లేలు వేసుకుంటే ఎలా? నీ పన్ను చూసుకో, పదవే. లేదే, ఆ పులివేషగాళ్లతో చేతులు కలిపి మీరే ఏదో కుట్ర చేయాలని చూశారు. వదల్నే, మిమ్మల్ని అంత ఈజీగా వదలను. మీ అంతు తేలుస్తా. ఏమిటిది? ఏం చేస్తుంది ఇక్కడ? హలో, ఏం చేస్తున్నావు? ఒకసారి డెమో వీడియో చెక్ చేద్దామని. ఎందుకు? తమరు మోడర్న్ డ్రెస్ వేసుకుని ఐశ్వర్యరాయ్లాగా ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు చూడ్డానికా? చూస్తే తప్పే ఉంది బావా. నేను డ్రెస్ వేసుకోవడం తప్ప, వీడియో తీయించుకోవడం తప్ప? ఆ వీడియోలన్నీ ఇంట్లో వాళ్ళు చూడడం తప్పు. నాకు ఇష్టం లేదు. నాకిష్టం లేదు అని చెప్పడానికి నువ్వెవరు బావా? ఏమిటే ప్రతి మాటకి ఇది ఒకటి నేర్చుకున్నావు, నువ్వెవరు నువ్వెవరు అని. ప్లీజ్ బావా, నా పని నన్ను చేసుకోనివ్వు. సరే చేసుకోవే. నువ్వెలా చేసుకుంటావో నేను చూస్తాను. ఏదో ఒక గట్టి ప్లాన్ వెయ్యాలి. ఇంట్లో వాళ్ళు ఈ వీడియో చూడకుండా చేయాలి. ఇదిగోరా శ్రీనివాసు పాలు. అమ్మ పద్మావతి, ఈ వీడియోలో ఉంది నువ్వే కదా? అవునత్తయ్య గారు, నేనే. నా బంగారు తల్లి, ఎంత ముద్దస్తున్నావమ్మా ఈ డ్రెస్ లో. నాకే ఓ కూతురుండుంటే ఇలాంటి డ్రెస్సులన్నీ కొని నా ముచ్చటంతా తీర్చుకునేదాన్ని. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు నాకు ఆ అదృష్టం ఇవ్వలేదు. అందుకే నా కూతుర్ని ఎలా చూడాలనుకున్నానో ఇప్పుడు నిన్ను కూడా అలానే చూస్తున్నాను. అమ్మా, ఆ డ్రెస్సులు వేసుకుంటే పద్మావతిని తిడతావు అనుకుంటే పొగుడతావేమిటి? నోరు మీరా. నువ్వు ఆడదానివై ఉంటే అర్థమయ్యేది ఆడదాని మనసేంటో. ఏ నీకు నచ్చినవి జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, షార్ట్లు, బనీన్లు అన్నీ వేసుకొని తిరగట్లే? తిరుగుతాం, మేం మగాళ్ళం. అయితే ఏంటి, మీకేమైనా 8 చేతులు 16 చేతులు ఏమైనా ఇచ్చాడంట్రా? లేవులే. మేము అంతేరా. మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని మీరు తిరుగుతున్నప్పుడు మాకు నచ్చిన డ్రెస్ వేసుకొని మేం తిరగడంలో తప్పే ఉంది? తప్పున్నారా? అలా మోడర్న్ డ్రెస్ వేసుకుని తిరుగుతుంటే చూసిన మగవాళ్ళంతా ఏమనుకుంటారు? ఏ మీరు మోడర్న్ డ్రెస్ లో తిరుగుతున్నప్పుడు చూసిన ఆడవాళ్ళంతా ఏమనుకుంటారో మీరది ఆలోచించరా? కరెక్ట్ గా అడిగావు పద్మావతి. మేం మగవాళ్ళమే, ఏమన్నా తొడుక్కోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అలా అని ఎవరు చెప్పారు బావా? ఎవరో చెప్పడం ఏమిటి? మన సాంప్రదాయమే అంతా, మన ఆచారమే అంతా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బావా, ఈ భూమి మీద మగవాడికి ఎంత స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయో ఆడవాళ్ళకు కూడా అంతే స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయి. అలా అని మేము బరితెగించి బతుకుతామని చెప్పడం లేదు. మాకున్న లిమిట్స్ లో మేము స్వతంత్రంగా బతకాలి. మాకు నచ్చినట్టుగా మేముండాలి. అదే బావా లైఫ్ అంటే. సూపర్ అమ్మా, చాలా బాగా చెప్పావు పద్మావతి. నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు నచ్చినట్టుగా బతకాలని ఉండేదమ్మా. కానీ మా నాన్నగారు సాంప్రదాయబద్ధంగా ఉండాలని నా నోరు నొక్కేసేవారు. రే, నువ్వు కూడా మా నాన్న లాంటి వాడివేరా. ఆడది స్వేచ్ఛగా ఉంటే భరించలేవు. అన్నీ మా నాన్న బుద్ధిలో వచ్చాయి నీకు. అమ్మ పద్మావతి, వీడితో నీకు అస్సలు సంబంధం లేదమ్మా. నీకు నచ్చిన అవే డ్రెస్సులు రోజు వేసుకో. నీకు నచ్చినట్టుండమ్మా.
వీడికి నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అయ్యో అత్తయ్య గారు, మీరు చెప్పక్కర్లేదు. నాకిప్పుడు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరున్నారసలు? నేనిప్పుడు ఆయన భార్యని కాను కదా. కరెక్టే కదూ. నీకిష్టం వచ్చినట్టు ఉండమ్మా, సరేనా? అలాగే అత్తయ్య గారు, థ్యాంక్ యూ. రేయ్, పాలు తాగరా, చల్లారిపోతాయి. చూసావా బావా, అత్తయ్య గారు నాకు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు నీకు ఆవిడ అత్తయ్య కాదు. నేను అత్తయ్య గారు అనలేదు, మేనత్త కాబట్టి మేనత్త అన్నాను. నాకు నచ్చినట్టు నేను బతకొచ్చంట. ఇక చూడు, రేపటి నుంచి నేను ఎలా రెచ్చిపోతానో చూడు. ఇది ఆవేశంలో బాగా డైలాగులు కొట్టేసి ల్యాప్టాప్ మాత్రం వదిలేసి వెళ్ళిపోయింది. ఐడియా. మోడర్న్ డ్రెస్ లో పద్మావతి అంత అందంగా ఉందా? దీన్ని యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ పెట్టాలా? అదే జరిగితే నా పరువేంగాను. పలానా వాడి మాజీ పెళ్ళామంట ముంబై మోడల్ లాగా ర్యాంప్ వాక్ చేసిందట అంటే నా పరువు పోదు. చిచి, అసలు ఆ హిప్పీ ఆంటీనని ఏం లాభం? ఆ బుద్ధి మన పద్మావతికి కదా ఉండాలి. చెప్తా. అసలు ఈ డెమో ఉంటేనే కదా రేపు ఆఫీస్లో ఇవ్వడానికి, దీనికి పబ్లిసిటీ రావడానికి. ల్యాప్టాప్ ఏమైంది బావా? నాకు తెలిసి ఈ పని నీదే. నీ సంగతి చెప్తా. అబ్బబ్బబ్బా, ఏం తిప్పుకుంటూ తిరుగుతున్నావే? దొరికిందే ఛాన్స్ అని ఓ పెద్ద ముంబై మోడల్ లాగా కటింగ్లు. సర్లే, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. చీరలో కంటే మోడర్న్ డ్రెస్లో ఇంకా చాలా బాగుంది ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఇంత అందంగా ఉంది నా పెళ్ళామేనా అనిపిస్తుంది. డిలీట్ చేద్దామా వద్దా? నో, డిలీట్ చేయాల్సిందే. నిన్న ఇలా అందంగా చూస్తూ ఉంటే డిలీట్ చేయబుద్ధి కావట్లేదే. కానీ తప్పట్లేదు. ఒరే శ్రీనివాసు, డిలీట్. అమ్మయ్య, డిలీట్ అయిపోయింది. దీని పీడ విరగడైపోయింది. బావా, నువ్వెప్పుడొచ్చావే? వీడియో డిలీట్ చేయాలా వద్దా అని లోపల బాధపడిపోతున్నావు చూడు, అప్పుడొచ్చా. నేనే బాధపడలా. అయినా నేను డిలీట్ చేయడం ఏమిటే? చెక్ చేస్తున్నాను. నీ వీడియోస్ ఎప్పుడో ఎక్కడో డిలీట్ అయిపోయి ఉంటాయి. ఆ నేరం నా మీదకి నెట్టి నన్ను నేరస్తుని చేయాలని చూడకు. హలో సార్, తమరు చేసింది మొత్తం ఫోన్లో రికార్డ్ చేశా. నువ్వు కొట్టేయకుండా ఆ ఫోన్ ని భద్రంగా దాచా. ల్యాప్టాప్ అక్కడి నుంచి కొట్టేయడం, ఇక్కడికొచ్చి ఆ వీడియోని డిలీట్ చేయడం, మొత్తం వీడియో ఫుటేజ్ నా దగ్గరుంది. రేపు తీసుకెళ్లి అమలా మేడంకి చూపించానే అనుకో, ఏం జరుగుతుందో నాకంటే బాగా నీకే తెలుసు అనుకుంటా. దీనికి ఇలా షూట్ చేయడం అలవాటే. నా దగ్గర సాక్ష్యం ఉందమ్మా. సాక్ష్యమా? ఏమిటి ఆ సాక్ష్యం? చూడు. అమ్మో, ఇప్పుడు కూడా షూట్ చేసినట్టుంది. మొత్తం షూట్ చేసావా? మొత్తం షూట్ చేశాను బావా. ఇది అన్యాయం పద్మావతి. హలో, ఏంటి బావా అన్యాయం? మేడం ఏం చెప్పారు? ఆ డెమో వీడియో తీసుకెళ్లి వేరే ఆఫీస్ లో ఇమ్మన్నారా? ఏమన్నారు? ఇప్పుడు నువ్వు డిలీట్ చేస్తే
ఆఫీస్లో ఏమిస్తావ్? ఏమని సమాధానం చెప్తావ్? ఇచ్చిన వీడియోని కాపాడలేకపోయినందుకు అమల మేడం నా జాబ్ తీసేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు బావా? వీటన్నింటికి బాధ్యత నువ్వు కదా? అంటే మరి నాకు ఇష్టం లేని మోడర్న్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు నువ్వు? అసలు నీకిష్టమైన డ్రెస్ వేసుకోవడానికి నువ్వేంటి? నువ్వేమైనా నా మొగుడివా? కాదు. మరి నా వీడియో డిలీట్ చేయడానికి నువ్వెవరు? నేను మోడర్న్ డ్రెస్ వేసుకుంటాను, మేడం చెప్తే మిడ్డీ కూడా వేసుకుంటాను. కాదు అనడానికి నువ్వెవరు? మిడ్డీనా? వద్దే, అలాంటి పని మాత్రం చేయకు. నా మొగుడివి నువ్వు కాదు కదా, ఇది నా లైఫ్ కదా. ఎంత నీ లైఫ్ అయితే మాత్రం నిన్నెలా మిడ్డీల్లో చూడలేను. హలో, మరీ ఎక్కువగా ఆలోచించుకు. నేనేం వేయలే. అమ్మయ్యా, థ్యాంక్సే. మిడ్డీ సంగతి వదిలే. ఇంతకీ నువ్వు డిలీట్ చేసిన వీడియో సంగతి చెప్పు. రేపు వెళ్ళి మేడంకి నువ్వు డిలీట్ చేసిన వీడియో చూపించమంటావా? వద్దు పద్మావతి. అలా నేను చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఏమని? జరిగిన దొంగతనం విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తాను అని. చెప్పాను కదా. త్రిపురకి హెల్ప్ చేస్తానని చెప్పావు కానీ నాకు హెల్ప్ చేస్తానని చెప్పలేదు కదా. సర్లే, ఈ దొంగతనం విషయంలో నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు నా ఫుల్ కోఆపరేషన్ ఉంటుందని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ బావా. సర్లే, కానీ నాకు చిన్న డౌట్. ఏంటది? ఇప్పుడు నేను వీడియో డిలీట్ చేశాను కదా, మేడంకి ఏమని చెప్తావు? వీడియో ఉంది అని చెప్తాను. వీడియో నేను తీసేశాను కదా. నువ్వు తీసేసింది అసలు వీడియో కాదు కదా. మరి నువ్విలాంటి తిక్క పనులేవో చేస్తావు అని తెలిసే ముందుగానే ఇంకో పెన్ డ్రైవ్ లో దాన్ని సేవ్ చేసి పెట్టాను. ఇదిగో ఆ వీడియో మొత్తం ఇందులో ఉంది. ఇందులోనే కాక అందులో కూడా ఉందా? మరి నాతో మాట ఎందుకు తీసుకున్నావే? ఇది నేను నీకు వేస్తున్న ఫైన్ బావా. ఫైనా? ఇంకోసారి ఇలాంటి తిక్క పనులు చేయకుండా ఉండాలంటే నీకు ఫైన్ వెయ్యాల్సిందే. పద్మావతి, రాక్షసి, దయ్యం, భూతం. హలో, నాకు అన్ని వినబడుతున్నాయి. మళ్ళీ ఇంకో ఫైన్ వేయాల్సి ఉంటుంది. వదిలే వదిలే. నువ్వు నా బంగారానివి, వజ్రానివి, వజ్రాల మూటవి. కొంచెం ఓవర్ అనిపించట్లా? నాకు అదే అనిపిస్తుంది. సారీ. ఇట్స్ ఓకే. నువ్వు పొగుడుతుంటే బానే ఉందిలే. పొగిడితే బానే ఉంటుంది, తిడితే మాత్రం ఓవర్ అంటుంది రాక్షసి. YVR మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. బావా, ఇది మన గోవింద్ పనిచేసే ఆఫీసే. అవునా? పద. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ మా అబ్బాయి పెళ్ళుందమ్మా. పెళ్లి తరపు వారు కొన్ని బట్టలు షాపింగ్ చేశారు. వాటిలో ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. అందుకే ఆ బట్టలే వేసుకోవద్దని చెప్పాను. బట్టలు లేకుండా పెళ్ళే? చిచి, పెళ్లి కొడుకు బట్టలు వేయకపోయారు, కనీసం పెళ్లి కూతురికైనా వేయండి సార్. అసహ్యంగా ఉంటుంది లేకపోతే. హలో బాబా, బట్టలు వేసుకోవద్దు అంటే అర్థం వాళ్ళు కొన్న బట్టలు వేసుకోవద్దని. ఏదైనా మోడర్న్ డ్రెస్ వేసుకోమని. ఓహో, బతికించారులే. నేనింకా నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు కాస్త ఆపు. ఎవరమ్మా ఇతను? మా బావ సార్. ఓహో, అంటే కొలీగ్. ఓహో. యాక్చువల్లీ మీ ఇంట్లో పెళ్లి కోసం మా మేడంజీ డిజైన్ చేసిన డ్రెస్సెస్ ఉన్నాయి సార్. చూడండి. వండర్ఫుల్ అమ్మా, చాలా అద్భుతంగా ఉంది. నువ్వు తొడుక్కుంటే బాగున్నాయి, ఆ కోడలు తొడుక్కుంటే ఇంకా అందంగా ఉంటాయంటావా? సార్, అవి ఎవరు తొడుక్కున్నా బానే ఉంటాయి సార్. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి, కలర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఆల్ టైప్ ఆఫ్ ఫిజిక్స్ కి ఫిట్ అయ్యేలా మా మేడం డిజైన్ చేశారు. వండర్ఫుల్, సూపర్. ఇంకా ఎవరెవరికి ఏం కావాలో, మా రిక్వైర్మెంట్ ఏంటో మీ మేడంకి మెయిల్ పెడతాను. మీరు మాత్రం కంపల్సరీగా డ్రెస్లన్నీ రెడీ చేయండి. ఓకే సార్, ష్యూర్. థ్యాంక్ యూ. సార్, చెప్పమ్మా. ఇక్కడ గోవింద్ అని ఎంప్లాయ్ ఉన్నారా? గోవిందా? ఎందుకమ్మా? యాక్చువల్లీ అతను మా బావ వాళ్ళ తమ్ముడు సార్. నాకు అతను మరిదవుతాడు. మీ కంపెనీలో జాబ్ చేస్తున్నానని చెప్పాడు. మా కంపెనీలోనా? గోవిందా?
అతను జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్ అవుతుంది సార్. 1 మంతా? సారీ అమ్మా. 6 మంత్స్గా రిక్రూట్మెంట్ ఏం పెట్టలేదు. న్యూ స్టాఫ్ ఎవరిని తీసుకోలేదు. బహుశా వేరే కంపెనీ అయి ఉంటుంది. లేదు సార్, ఇదే కంపెనీ అని చెప్పాడు. 1 మినిట్. మన ఆఫీస్లో గోవింద్ అనే అబ్బాయి ఎవరైనా ఉన్నారా? ఆ పేరు మీద ఎవరూ లేరు సార్. 1 మంత్లో ఎవరైనా అపాయింట్ చేశారా? 1 మంత్ కాదు సార్, 6 months గా ఎవరిని అపాయింట్మెంట్ చేసుకోలేదు. విన్నారుగా, ఇది ఫ్యాక్టు. బహుశా మీరు వినడంలో ప్రాబ్లం, లేదా అతను చెప్పడంలో ప్రాబ్లం అయి ఉంటుంది. ఈ ఆఫీస్లో మాత్రం ఎవ్వరూ లేరు. ఓకే సార్, మేమే ఏదో పొరపాటు పడుంటాం. సారీ సార్. దాందే ఉందమ్మా. మీ మేడంకి మెయిల్ పెడతానని చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. వస్తాం.